బనకచెర్ల నిర్మాణంపై మరోసారి పాత పాటే పాడారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలో 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్న ఆయన ఏపీ విధ్వంసం నుంచి వికాసం వైపు పయనిస్తోందని చెప్పారు. విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి స్త్రీ శక్తి పథకం ప్రారంభించారు సీఎం. ఆడబిడ్డల జోలికొస్తే తాట తీస్తామని హెచ్చరించారు. అన్ని రంగాల్లో మహిళల్ని ప్రోత్సహించిన ఘనత సీఎం చంద్రబాబుదే అన్నారు మంత్రులు. ఏపీ వ్యాప్తంగా 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. అమరావతిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేలా బనకచెర్ల ప్రాజెక్టును తలపెట్టామని, ఇందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు చంద్రబాబు. సముద్రంలో కలుస్తోన్న వరద జలాలను వినియోగించుకుంటే ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరం చెప్పడం సమంజసమా అని ప్రశ్నించారు సీఎం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వైసీపీ పాలనలో ప్రజలకు ఆనందం లేకుండా పోయిందన్నారు సీఎం చంద్రబాబు. మహిళలు బయటకొస్తే జాగ్రత్తగా ఇంటికెళ్లే పరిస్థితి ఉండేది కాదన్నారు. తమ ప్రభుత్వంలో ఎవరూ మహిళల జోలికి వెళ్లే సాహసం చేయరన్నారు. 15 ఆగస్టు సందర్భంగా విజయవాడలో స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు బాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో కలిసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉండవల్లి సెంటర్ నుంచి తాడపల్లి వరకు పవన్, లోకేష్ తో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు స్త్రీశక్తి పేరుతో ఉచిత ప్రయాణాన్ని కానుగ్గా ఇస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు.